సార్ గరికపాటి గారి ప్రవచనం మరి అది ఏ సందర్భంలో ఎక్కడ ఎందుకు ఎలా చెప్పారో తెలియదు కానీ ఇప్పుడు అది అన్నా లెజినోవా గారికి అది ఆపాదిస్తూ మాట్లాడుతున్న మాటలు దీని మీద మెగా బ్రదర్ ఫైర్ బ్రాండ్ నాగబాబు స్పందన ఏ రకంగా చూడాలి సార్? ఉందా మీద ఏ రకంగా చూడాలి సార్? మెగా ఫ్యామిలీ దీని మీద ఏ రకంగా తీసుకోవాల్సిన అవసరం? నాగబాబు గారు ఏమంటున్నారు? జనరల్గా అంటే ఇవన్నీ కరెక్ట్లు కాదు, ఎవరి ఉద్దేశాలు వాళ్ళకుంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి. ఖచ్చితంగా అంటే మొదటి విషయం ఏంటంటే మనం నిన్న మాట్లాడాము, నేను ఆ ప్రవచనాలు అనేవి ఏంటంటే ఈ విషయం కూడా చెప్పా. ఖచ్చితంగా ఈ సందర్భంలో ఆయన ఎప్పుడో చెప్పిందని ఉపయోగిస్తున్నప్పుడు దాని మీద వీళ్ళు తప్పకుండా స్పందించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే తమకు వ్యతిరేకంగా దాన్ని వాడుతూ ఉన్నారు కాబట్టి. ఇంకో విధంగా చూస్తే సనాతన ధర్మం గురించి వీళ్ళ పార్టీ అటువైపు ఉన్నప్పుడు ఆయన కూడా సనాతన ప్రవచనకర్త అయినప్పుడు జరిగింది కూడా ఆచార ప్రకారమా కాదని చర్చ ఒకటి వస్తూ ఉన్నప్పుడు ఈ రెండో మాట లేదు. గరికపాటి గారు చెప్పినా ఇంకెవరు మహామహోపాధ్యాయులు ఎవరు చెప్పినా మహిళలు పురుషులు చేయదగిన ఏ పనైనా మహిళలు చేయకూడదు అని చెప్తే అది చాలా తప్పు. ఇప్పుడు కొంతమంది అనొచ్చు ఆచారాలు దేవుళ్ళు ఇవన్నీ మీకెందుకని. ఇప్పుడు సామాజికమైన ప్రతి అంశం మీద తప్పకుండా మనం స్పందిస్తాం. మానవత్వం మనుషులు ఉంటే దేవుడు అనేవాడు ఉన్నాడా అని మనిషికి కలిగిన సందేహం, మనుషులు అనేవారు ఉన్నారా అని దేవుడికి వచ్చిన అనుమానం అని ఆత్రేయ ఎప్పుడో రాశారు. ఇవి రెండు పక్షాలు. అందువల్ల ఆమె తన బిడ్డ రక్షించబడ్డాడు, బయటపడ్డాడు అనే దీంట్లో భర్త అక్కడి నుంచి తీసుకొస్తుంటే ఆమె తలనీళ్ళు ఇచ్చారు. దాని గురించి ఆ విషయంలో ఆక్షేపణ ఎవరికీ ఉండాల్సిన అవసరం లేదు. దీని మీద మత కోణాల నుంచో, రాజకీయ కోణాల నుంచో, మహిళల కోణాల నుంచో, కుటుంబాల కోణాల నుంచో సంస్కార రహితమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా చాలా తప్పు. రెండో విషయం కొంచెం విస్తృతపరిచి భార్యల మధ్య పోటీలాగా పెడితే అది కూడా నేను నిన్న మాట్లాడేది తక్కువ మంది మాట్లాడారు. మనకేముంది, అందరి పట్ల మనకు గౌరవం ఉంటుంది. గరికపాటి వారు కానీ ఆ మాటకు వస్తే చాగంటి వారు కానీ ఇంకా చాలామంది సనాతన కోణంలో మాట్లాడేవాళ్ళు మహిళలను తక్కువ చేసే చాలా వ్యాఖ్యలు చేశారు. నేను నిన్న మీకు చెప్పా, ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియుడికి వలపుల మల్లి, ఒక రామయ్యకే కన్న తల్లి, ఒక రాముడికే కల్పవల్లి, మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ. ఇది స్పిరిట్. అలాగే పవన్ కళ్యాణ్ మళ్ళీ పునఃప్రవేశం తర్వాత తీసిన సినిమా వకీల్ సాబ్, ఆ సినిమా సనాతనవాదం ఒప్పుకునేదేనా? నిజానికి నో మీన్స్ నో, నో మీన్స్ నో. నేను చెప్తున్నాను. గరికపాటి గారు లాంటి వాళ్ళు చెప్పేవాడికి నో. మహిళలను తక్కువ చేసే మాటలని నో. పురుషుడు చేసే పనులు ఏవైనా మహిళలు కూడా వాళ్ళు చేయవచ్చు. వాటికి సంబంధించిన అంశాలు వ్యక్తిగతమైనవి. అందుకని నాగబాబు ఆక్షేపిస్తే అందులో ఏం ఆశ్చర్యం లేదు. అనేకసార్లు గాడ్సే ఇట్లాంటి విషయాలు నేను నాగబాబుతో చేస్తాను. కానీ తప్పకుండా అందులో తెలుసా మగువ లోకానికి తెలుసా నీ విలువ అని మామూలు వాళ్ళకి తెలియకపోతే పర్వాలేదు, మహాపండితమన్యులకు కూడా తెలియకపోతేనే అండి బాధ. సార్ మహిళ ఆ రోజుల్లోనే తిరుగుబాటు చేసింది సార్. సీతాదేవి ఒకసారి అగ్ని పరీక్ష చేసింది, రెండోసారి వనవాసం చేసింది. ఇదంతా అయిన తర్వాత కూడా మళ్ళీ ఆమెను పరీక్ష చేసుకోమంటే నేనే కనుక ఇటువంటి నా తల్లి భూమాత నన్ను తీసుకొని పోవుగాక అని ఆమె ప్రతిజ్ఞ చేసింది. 2 in 1 లాగా. కాబట్టి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాల్మీకి కంటే వీళ్ళెవ్వరు, వాల్మీకి చూపించిన పరిష్కారం అది. పురుషాధిక్య సమాజం వివక్షతలతో మాటికి మహిళలకు ఏదో పరీక్షలని, మహిళలు ఇదని అదని మాట్లాడే వాళ్లకు భూదేవి అంటే ఇంకా ఇంకా అంతకంటే ఏముంటుంది సార్? భూమాత అన్నీ భరించేది. నిజానికి మనం పురాణాల్లో వినే చెట్లు, నీళ్ళు, అక్కడ పుట్టి ఇవన్నీ తల్లి రూపాలే, ఎవ్రీథింగ్. కాబట్టి నేను చెప్తుంది ఖచ్చితంగా అలా మాట్లాడి ఉండకూడదు. నన్ను అడిగితే దీన్ని ఇలా వాడుతున్నారు అన్నప్పుడు ముందుకు వచ్చి ఒక వివరణ కూడా ఇచ్చి ఉండాల్సింది. మీరు అన్న తర్వాత నేను విన్నాను, ఒక కత్తెర వేసుకోవాలా, 2 కత్తెరలు వేసుకోవాలా, 100 కత్తెరలు వేసుకోవాలా. కత్తెర వేసేవాళ్ళు చూసుకుంటారు, వేయించుకునే వాళ్ళు చూసుకుంటారు. మీరందరు కాదంటే 7 కొండల వాడు చూసుకుంటాడు కదా. ఎందుకు ప్రతి దాని మీద ఈ రచ్చ? చాలా దారుణం అండి. మీరు కొంచెం సంయమనం ఉండాలి సార్. పండితులన్న వాళ్లకు వాస్తవానికి పురాణాల్లో మనకు దుర్వాసుడు ఉంటాడు, ప్రతి దానికి విపరీతంగా కోప్పడిపోతుంటాడు. నిజానికి ఈ మధ్య నేను ది పాస్ట్
బిఫోర్ అస్ అని రొమిలా థాపర్ రాసినటువంటి చాలా ఉద్గ్రంథం, చాలా ఓపికగా చదివే 700 పేజీలు. భృగు మహర్షి అనేవాడిని ఎందుకు ప్రవేశపెట్టారు, అతను ప్రతికూల నెగిటివ్ సిగ్నల్స్ కోసం అతన్ని తీసుకొచ్చారని ఆమె చాలా చక్కగా ఎస్టాబ్లిష్, ఎప్పుడెప్పుడు భృగు మహర్షి వస్తుంటాడని. కాబట్టి శుక్రాచార్యుడు కూడా కోపం ఎక్కువ. శుక్రాచార్యుడు రాక్షస గురువు. అవును. వీళ్ళిద్దరిని ఎందుకు అలా చూపిస్తున్నాయి పురాణాలు, ఇతిహాసాలు అన్నది కూడా అక్కడ స్పష్టంగా ఉంది. నేను మన పండితులకు, వారు ఇక్కడేమీ బాధ్యులు కాదు, కానీ వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా అసలు ఇవి నిజం కాదబ్బా, మీరు ఇట్లాంటివి పట్టించుకోవద్దండి, మీరు భక్తి లేదా ఆచారం మీద దృష్టి పెట్టండి అనే బదులు మాట్లాడితే వాళ్ళు నైటీలు వేసుకోవచ్చా, వాళ్ళు కూర్చోవచ్చా, వాళ్ళు వీధుల్లోకి రావచ్చా, అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కూడా వాళ్ళు రాత్రిపూట తిరగవచ్చా, అసలు వాళ్ళు అన్నం తినొచ్చా, వాడు తిన్న తర్వాత వాడి పళ్ళెల్లోనే అబ్బా ఏది భర్త తిన్న మనం చూస్తాం ఒక సినిమాల్లో కూడా చూస్తాం మనం, ఏది భర్తలు తిన్న తర్వాత ఆ పళ్ళెల్లోనే తింటే వాళ్ళు చాలా ఇది అని. ఇది ఎక్కడ కూడా అండి నిజంగా సాధ్యమా వర్మ? అవును. భర్త మజ్జిగన్నము పెరుగు అన్ని తినిపోయిన తర్వాత ఇవన్నీ మనం చలామణి అయ్యాయి కదా. లేకపోతే పతివ్రతలను మనం గౌరవిద్దాం, కానీ భర్త ఏం చేస్తే అక్కడికే తీసుకుపోతే వాళ్ళు మహాపతివ్రతలు, దానికోసం అవసరమైతే సూర్యోదయాన్ని కూడా ఆపొచ్చు, ఏది అనేక పనులు చేసిన. కాబట్టి ఇవన్నీ మనం కొన్ని తీసుకోవాలి, కొన్ని మార్చుకోవాలి. పురాణమిత్యావ నసాధు సర్వం నచాతి కావ్యం నవమిత్ర వంద్యం అన్నాడు కాళిదాసు. గతం చెప్పిందంతా గొప్పది కాదు, కొత్తదంతా కూడా తోసిపుచ్చదగింది కాదు. విఘ్నులైన వాళ్ళు కొత్త పాతల మేలు కలయిక క్రొమ్మెరంగులు జిమ్మగా, వెనక చూసిన కార్యమేమోయి మంచి గతమున కొంచెమేనోయి, మందగించక ముందు కడిగి వెనకబడితే వెనకేనోయ్ అన్నవాడు గురజాడ అప్పారావు గారు. ఈరోజు కందుకూరి ఇది కూడా జరుగుతుంది. కందుకూరి వీర కార్యసూరుడు వీరేశలింగం, కదం పట్టి పోరాడిన సింగం, దురాచారాల దురాగతాలను తుదముట్టించిన అగ్ని తరంగం. ఇవన్నీ కలిస్తే కదండి వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్ర అయింది. కాబట్టి ముందు వెనక చూడకుండా ఎందుకు ఇవి చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ మేళ కూడా మార్చి కూడా గోదావరి మార్చితోనే మొదలైంది. నిజానికి నేను అది చూడటం మొదలుపెట్టింది కూడా అక్కడ. ఖచ్చితంగా ఆమె చేస్తే వేరే కోణం వేరే ఉండొచ్చు, మీరు అవి కూడా మనం మాట్లాడవచ్చు, కానీ అసలు తలనీలాలు తీసుకోకూడదు, గుళ్ళకు కూడా వెళ్ళకూడదండి కొంతకాలం పాటు. ఇప్పటికి కూడా దళితులను గుళ్ళల్లోకి రానివద్దన్నారు, రావద్దు కాదు రానివద్దన్నారు కదా. అంటే మహిళలను, వెనుకబడిన కులాలను, దళితులను, అణగారిన వాళ్ళను దూరంగా ఉంచటం ఈ వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థ, వివక్షతాయుతమైన కులాల వారి నిచ్చెన వ్యవస్థ యొక్క లక్షణం. మీరు అన్నమయ్య సినిమాను చూడండి సార్ కనీసము. అయినా నాకు తెలియక అడుగుతాను, మైత్రి వీళ్ళందరూ ఎవర్రా అంటుంది ఆమె, అన్నమయ్య తల్లి శోభ, ఐ మీన్ శుభ. ఆమె కూడా సామాన్యురాల, వేదాంతం రాఘవయ్య గారి కూతురు. వేదాంతం రాఘవయ్య గారి కూతురు ఆమె. ఊడుపుటానని కృష్ణ గారి సినిమాతో ఆమె రంగప్రవేశం చేశారు. కాబట్టి అసలు ఈ విషయంలో రాజకీయ వివాదాలు, లేకపోతే ఇలా కుటుంబ వివాదాలు, మత వివాదాలు, భార్యలను పదే పదే తీసుకురావడాలు చాలా పొరపాటు ఉంది. మీడియా ఉంది కాబట్టి వాళ్ళు అనుమతిస్తే వాటిని విజువల్స్ తీసుకొని చూపించడం, మాట్లాడటం వేరే సంగతి. నేను అనుకుంటాను ఇది ఇప్పటికీ నాగబాబు ఇచ్చిన సమాధానంతో అయినా సరే దీన్ని గడికి ముగిస్తే చాలా బాగుంటుంది. అంటే ముగించే పరిస్థితి లేదు. ఈ రోజు మళ్ళీ వచ్చిన వీడియోలు ఏంటంటే, గతంలో చిరంజీవి గారిని అవమానిస్తా గరికిపాటి తత్వం ఈ రకంగా మాట్లాడారు, ఇది గరికిపాటి. నేను చెప్పా కదా, మనకు 2 రకాల సాంప్రదాయాలు ఉన్నాయి. వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఘర్షణ పడుతుంటారు. ఇందులో మళ్ళీ విశ్వామిత్రుడి నేపథ్యం, రాజర్షి, బ్రహ్మర్షి, ఇదంతా మళ్ళీ అది మళ్ళీ నేను కులాల గొడవలోకి నేను పోను. కానీ ఇప్పుడు మేము దుర్వాస మహర్షి సాంప్రదాయం అనుసరించి ఆగ్రహోదగ్రులమై మేము నిప్పులు కక్కుతాము, శాపాలు వర్షిస్తామంటే వాళ్ళ ఇష్టం. కానీ ఆ రోజు కూడా నేను ఐ వాజ్ ది వన్ ఆఫ్ ది ఫస్ట్ టు కామెంట్. చిరంజీవి చేసిన పొరపాటు ఏం లేదు. చిరంజీవి గారు ఎందుకంటే నేను వెళ్తే కూడా సెల్ఫీలు తీసుకునేవాళ్ళు, ఫోటోలు తీసుకునేవాళ్ళు ఉంటారు. ఇంకా అటువంటిది మెగాస్టార్కు ఇన్ని సంవత్సరాల మీద అసలు ప్రతి హీరో వచ్చి మిమ్మల్ని చూసి హీరోలం అయ్యాము, మీ దగ్గరే స్టెప్స్ తీసుకున్నామని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఆయన అంత వ్యక్తికి ఆయన కిందికి పోతే ఎవరితో ఆ ఫోటోలు ఆపేయాలి, ఇవన్నీ నేనేం సహించను. చిరంజీవి దీని మీద ఒక మంచి చమత్కారం చేశాడు. ఓ జర్నలిస్టు మిత్రుడి పుస్తకావిష్కరణ సభకి వెళ్ళాడు. ప్రభు ఎవరు పేరు వెళ్ళినప్పుడు ఫోటోల కోసం అందరూ వచ్చారు.
ఆయన గారు ఇక్కడ లేరు కదా అన్నాడు చిరంజీవి మధ్యలో. ఆయన ఉంటే మళ్ళీ ఇలాంటివి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ రోజు ఏమనలేదు చూడండి, అది సంయమనం. ఆ రోజు ఏమి అనకుండా వచ్చి అక్కడ చిరంజీవి అందుకని అందరూ అడిగాడు. అందుకే నేను కూర్చున్నారు కదా. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే అండి, మీరు డిజోన్ అంటాం మనం, దాని నుంచి విడగొట్టుకోండి. మహిళలకు విరుద్ధంగా మహిళలు ఏదో తక్కువ అన్నట్టుగా, అవును, మహిళలు చేయొచ్చు చేయకూడదు, మీరెవరండి నిషేధాలు విధించడానికి? ఏ జనరల్గా అయినా సరే సరే ఆయన మాట్లాడింది అన్నా లెజినోవా గారి గురించి కాదు, అది నేను ఒప్పుకుంటాను. కానీ దానికి ఉపయోగపడే మాటలు మాట్లాడాం కదా మనం. కాబట్టి వివక్షను, విద్వేషాన్ని, అసహనాన్ని, అసమానతలను, ఛాందసాన్ని, ఇంకొక ముక్కలో చెప్పాలంటే ఛాందసాన్ని ప్రోత్సహించే విషయాలు మాట్లాడుకుంటే పరిశుభ్రత అంటారా, ఆచారాలు అంటారా. మా నాన్నమ్మ ఉండేదండి, ఆమె ఎప్పుడైనా మా ఎక్కడికైనా వెళ్తే తులసి మొక్క లేకపోతే గులాబీ చెట్టుకు పూజ చేసేది. ఓకే, గులాబీ చెట్టు లేదు, ఇంకో చెట్టు, మళ్ళీ ఏదైతేనో ఒక చెట్టుకు. అలాగే ఆయన పూజ చేసి బయటకు వచ్చిన తర్వాత మా నాన్నమ్మ సంగతి చెప్తాను, ఎవరు ఆ సమయంలో వస్తే వాళ్ళగా ప్రసాదం ఇచ్చి తీసుకునేది అంతే. వాళ్ళు ఎవరు ఏంటి. మా తాతయ్య కూడా డాక్టర్, ఆయన ఆ రోజుల్లో చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా వచ్చేవాళ్ళు. ఎవరు వచ్చినా వాళ్ళకి వైద్యం చేసేవాళ్ళు. వాళ్ళు నేరుగా ఇంట్లోకి వచ్చి ఆ అరుగు ఉండేది, అరుగు మీద నుంచి లోపలికి. కాబట్టి ఇక్కడ కులం కానివ్వండి, మహిళలు కానివ్వండి, లేకపోతే ఇంకోటి దాన్ని బట్టి వెళ్ళటము. ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు, మహిళనే కదా. అవును, లేదు ఇంకొకడేమో మీరు వేరే మతము, ఏం మాట్లాడండి ఇవన్నీ బాధాకరం. నాగబాబు ప్రశ్నించడం కూడా మంచిదే. ఆయన సోదరుడుగా, పార్టీ నాయకుడిగా కొంచెం మాట్లాడతాడు, అన్నదమ్ముడు ముగ్గురులో కొంచెం మాట్లాడే వ్యక్తిగా. సరే అప్పుడప్పుడు నాకు బీజేపీ డైలాగులు నచ్చకపోవచ్చు, కానీ ఎస్ నా డైలాగులు ఆయనకు నచ్చకపోవచ్చు.